నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వంలో జరిగిన మాఫియా యాక్టివిటీ అంతటి మీద సిట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ సిట్ ఏం చేయబోతుంది? వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సిట్ ఏం తేల్చబోతుంది? వాస్తవానికి నాకున్నటువంటి ప్రశ్న, ఎవరైనా కంప్లైంట్స్ చేస్తే, బాధితులు ఎవరైనా వస్తే దాని మీద విచారణ చేస్తుంది ప్రభుత్వం. కానీ సిట్ వేసి ప్రభుత్వం ఏం బయటికి తీసుకురావాలనుకుంటుంది? బాధితులు ఎవరైనా ఆల్రెడీ ప్రభుత్వం దగ్గరకు వచ్చారా? ప్రభుత్వం ఆ తర్వాతనే సిట్ వేసిందా? సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ ఉన్నారు మనతో, డివి శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే. మొదట నాకు ఈ ప్రశ్న ఉత్పన్నం కావచ్చా? అసలు బాధితులు ఎవరన్నా వచ్చి కేసు పెడితే దాని మీద సిట్ వేస్తారా, లేదా ఇంకేదన్నా దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది? ఇప్పుడు సిట్ వేశారంటే బాధితులు ఉన్నటువంటి కేసులకు సంబంధించా, లేదా అసలు ఓవరాల్గా గత 5 ఏళ్లలో జరిగినటువంటి మాఫియా వ్యవహారాలకు సంబంధించి అనుకో? అంటే సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. అవును. ప్రత్యేక దర్యాప్తు బృందం ఎప్పుడేస్తారు? ఆ కేసులో అంతుపట్టని అంశాలు, అది లోతైన దర్యాప్తు, కొలిక్కి రానటువంటి చిక్కుముళ్ళు అనేకం ఉన్నప్పుడు వాటిని తీసుకురావటం కోసం ఒక సీనియర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం వేసి నిగ్గు తేలుస్తారు. ఇప్పుడు మీరనేది ఏంటి? మీ డౌట్ కరెక్టే. ఏది ఎలా కరెక్టు? ఒక బాధితుడు ఉంటే సిట్టు వేయడం, లేదు ఒక నేరం జరిగితే ఆ నేరం పైన సిట్టు వేయడం. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు కరెక్ట్, దానిపైన సిట్ వేశారు. ఎందుకంటే అది కొలిక్కి రావటం లేదు. ఒకటి కాదు, 2-3 సిట్లు వేశారు. కోర్స్ అది అసలు ఎస్పెషల్లీ అది వేరే ప్రత్యేకమైన మర్డర్, అది గ్రేటర్ కాన్స్పిరసీ, సుప్రీంకోర్టే చెప్పింది. అది కాదు. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక బాధితుడు కాదు, 100 బాధితులు కాదు, 1000 కాదు, లక్షల బాధితులు. రైట్. అంతుపడతల్లా. అసలు ఇదేంటి, ఇంతమంది బాధితులు ఎలా పుట్టుకొస్తున్నారు? పుట్ట బయలినట్టుగా పాములు కాదు, బాధితులు వస్తున్నారు. అంటే 1,74,000 ఫిర్యాదులు అంట 6 నెలల్లో. 6 నెలల్లో 6 నెలల్లో 1,74,000 ఫిర్యాదులు అంటే 180 రోజులు కాలం. ఇంకా ఏ రకంగా చూడాలి అంటే ఏంటి? రోజుకు 1000 ఫిర్యాదులా? అంతేగా. ఇంకా రోజుకి 1000 ఫిర్యాదులు రావటం అనేది అసలు తలబట్టుకునే పరిస్థితి. ఒక శాఖ కాదు, మొత్తం అన్ని శాఖలలో ఇంతమంది బాధితుల. ఇప్పుడు ఈ వచ్చిన 1,74,000 ఫిర్యాదుల్లో కూడా సగం రెవెన్యూ. కరెక్ట్. ఏది? భూ కబ్జాలు, లేకపోతే భూముల ఆక్రమణలు, ఇళ్ళు కూల్చివేతలు, ఇళ్ళు కబ్జాలు. అసలు ఇది కాకుండా ఇంకో ఎపిసోడ్ ఉంది. అదేంటి? ఆ రీసర్వే. ఆ బాధితులు వేరు. జగనన్న భూరక్ష అని చెప్పి భూభక్ష, అందులో 3 లక్షల మంది బాధితులు. ఈ అసైన్ ల్యాండ్స్ వాటిని రెగ్యులరైజ్ చేసి వాటితో గోలా. అది 14 లక్షల ఎకరాలు. ఏది? అందులో 4.5 లక్షల ఎకరాలు కేవలం మీరు చెప్పిన అసైన్డ్ ఎస్సీ ఎస్టీలు అన్నమాట. అసలు ఆల్రెడీ 25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ కూడా అయిపోయాయి. ఆ ఎపిసోడ్ వేరు, దాని మీద ఇంకో సిట్ వేసుకోవాలి. ఈ సిట్ ఇప్పుడు మీరు చెప్పిన వినీత్ బ్రిజ్లాల్ సిట్ దేనిపైన? మాఫియా డీల్స్. మాఫియా డీల్స్ అంటే ఇదే. ఏది? గన్ పాయింట్, అదే పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి కాకినాడ పోర్టులు బెదిరించటం. కాకినాడ పోర్టు తాజా అంశం. అది కాకుండా అంతకుముందు డిస్టిలరీలు కబ్జా చేశారు. ఇప్పుడు మీరు చెప్పేది పోర్టుల కబ్జా. అసలు ఇవన్నీ కబ్జా చేయొచ్చు అని కూడా తెలియదు, మనం ఊహించని అంశం అన్నమాట. ఇప్పుడు ఏదో సినిమాలో ఎక్కడో చూశాను, నా నీడెత్తుకుపోయాడనో ఎవడో కేసు పెడతాడు, నీడని దొంగతనం చేశారని కేసు పెడతాడు. ఇదేంటి నీడేంటి, నీడను దొంగతనం చేయడం ఏంటి అనుకున్నాం. పోయింది. ఇప్పుడు ఇదేంటి? పోర్టు దొంగతనం, డిస్టిలరీలు దొంగతనం. అసలు దొంగతనానికి చెయ్యకూడటానికి వీలు పడని, కొరుకుడు పడని కూడా వీళ్ళు ఎత్తుకుపోయారంటే కేవీ రావు కేసు అది 3,609 కోట్లు.
కాకినాడ సెజ్లో ఆయన వాటా లాగేసుకున్నారు, కాకినాడ పోర్ట్లో ఆయన వాటా లాగేసుకున్నారు. దానిపైన మరి ఆయన సిఐడి ఎంక్వైరీ కూడా జరుగుతోంది, బిగిన్ అయింది, కొలిక్కి వస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు ఈ మాఫియా డీల్స్ ఏంటి? ఇందాక మనం అనుకున్నది డిస్టిలరీస్ కబ్జా చేశారంట. రాయలసీమ డిస్టిలరీలన్నీ మిథున్ రెడ్డి ఆయనకు సంబంధించిన గ్యాంగ్. అక్కడ దాకా ఎందుకు? రేపు మరి ఇక రాబోయే రోజుల్లో ఎస్పీవై రెడ్డి అల్లుడు కూడా వచ్చి కంప్లైంట్ ఇస్తాడా? అతని పేరు ఏదో ఉంది, శ్రీధర్ రెడ్డో ఏదో, నంది పైపులు ఆయన. ఇప్పుడు ఆయన డిస్టిలరీ కబ్జా, అందులోనే ఇవన్నీ తయారీ. ఏది ఆ జే బ్రాండ్ మద్యం ఏదో ఉంది కదా, ఆ చీప్ లిక్కర్. అసలు ఉత్తరాంధ్ర డిస్టిలరీలన్నీ విజయసాయి రెడ్డి ఆయన మనుషులు కబ్జా అన్నారు. అసలు ఆయన అల్లుడే ఒక డిస్టిలరీ ఏదది అదాన్ డిస్టిలరీ. అదే అంటే ఆయన పినికే రోహిత్ రెడ్డి ఎవరో ఆయనకు సంబంధించిన వాళ్ళు, బినామీలు. అంటే పోర్టులు డిస్టిలరీలే కాదు, గనులు కబ్జా. ఏది మీ గ్రానైట్ గనులు. మరి అసలు ఆయన ఉన్నాడు గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన ఆయన, రవాణా శాఖ, సిద్ధ రాఘవరావు. ఇస్తాడా అతను కూడా కంప్లైంట్? ఇక కేవీ రావు స్ఫూర్తితో ఎవరెవరు రాబోయే రోజుల్లో కంప్లైంట్ ఇస్తారనేది మనకు అర్థం కాని అంశం. ఏది మరి నా గనులు, నన్ను కూడా పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి రాంచుకున్నారు, లాగేసుకున్నారు. క్వాడ్జీ గనులు కానీ, వంతాడ లేటరైట్, అక్కడ గనులు 89% గోదావరి జిల్లాల్లో ఏజెన్సీ ఏరియాలో. మన మిథున్ రెడ్డి అక్కడ కూడా ప్రవేశించాడని పెద్దిరెడ్డి బ్యాచ్ అంటున్నారు. అంటే అసలు వీళ్ళు అడుగు పెట్టని ప్రదేశం ఏదో కనపడతలేదు. అటు గనుల కబ్జాయే కాదు, భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా. ఏది అదే మనం అనుకున్నది. దగ్గర 14 లక్షల ఎకరాలు భూములు నిషిద్ధ జాబితా నుంచి తప్పించారు, 22A. ఇప్పుడు ఇవాళ ఎస్టేట్ ల్యాండ్స్ అక్కడ రాగాలపల్లి, ఏది పుంగనూరు, అక్కడ జమీందారీ భూములు ఆ 1000 ఎకరాలు పెద్దిరెడ్డి కుటుంబం పేరు మీద రాంచేసుకున్నారని. అసలు ఆయన భార్య ఎవరు, ఆమె పేరు ఏదో ఉంది, స్వర్ణం ఏదో, ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్స్ జరిగాయని. ఆ రేణుగుంట విమానాశ్రయం దగ్గర భూమి కానీ, ఇప్పుడు అదే ఆ మదనపల్లి ఫైళ్లు కాలబెట్టిన ఉదంతం. అక్కడ 2 ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు ఆ ఒక్క కేసులో. అసలు ఆర్డీఓ ఆఫీసులో నీకు పెట్రోల్ ఉండటం ఏంటి? 7 లీటర్లు అక్కడ టిన్ను పెట్టారంటే ఇప్పుడు దానిపైన ఏం జరిగింది? సీఎం సీరియస్ అయ్యి చంద్రబాబు డీజీపీని, సిఐడి వాళ్ళని ఏదో హెలికాప్టర్లో పంపించేసరికి ఆ హెలికాప్టర్ నాది, వాళ్ళనెట్ట పంపిస్తామంటాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ సిసోడియా మకాం వేశాడు. ఎక్కడ? ఆర్పి సిసోడియా, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ. వెరీ నెక్స్ట్ అక్కడికి వెళ్ళి 2 డేస్ అక్కడ ఉంటే నీకు రోజుకి 1500, 2000 ఫిర్యాదులు వచ్చాయంట. ఏది పుంగనూరులో ఆయన ఉన్నప్పుడు ఆ మదనపల్లిలో 3600 ఫిర్యాదులు ఆ 2 రోజుల్లో ఆయనకు వచ్చాయంటే ఆయన వెంటనే సిసోడియా మా దగ్గర రావాలని ఒంగోలు వాళ్ళు పిలిచారు. ఒంగోలు ల్యాండ్ మాఫియా, అక్కడ అసలు 200 కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతమైంది. అది పెద్ద స్కామ్. అదేంటి అసలు ఒంగోలులో నీకు నకిలీ ఫోర్జరీ డాక్యుమెంట్స్, స్టాంప్ పేపర్లు, నకిలీ స్టాంప్ పేపర్లు సృష్టించారు. అసలు అక్కడ అది 75 మంది ఏమో సస్పెండ్ అయ్యారు ఆ కేసులో. మార్కాపురం కదా, ప్రకాశం జిల్లా మార్కాపురం. అవునా? మీరు చెప్పిన రెవెన్యూ అధికారులు సస్పెండ్ అయ్యింది. ఇప్పుడు దగ్గర అందులో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నాడని అన్నారు అప్పట్లో. సిట్ వేశారుగా అక్కడ కూడా ఒక సిట్ వేశారు. ఇవన్నీ డిపార్ట్మెంటల్గా జరిగాయి. ఎక్కడికక్కడ సిట్లు కానీ, ఎక్కడికక్కడ విజిలెన్స్ ఎంక్వైరీలు కానీ, ఈ బెదిరించటం, ఆస్తులు లాక్కోవటం ప్రతి ఊర్లో జరిగిన నేపథ్యంలో. ఏది అక్కడ రాఫ్తాడ్లో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఆ తోపుదుర్తి బ్రదర్స్ అని చెప్పి, అక్కడ పల్నాడులో పిన్నెల్లి బ్రదర్స్ అని చెప్పి. ఇప్పుడు ఎక్కడికక్కడ వీళ్ళు పెద్దిరెడ్డి గ్యాంగ్ అసలు మొత్తం వాళ్ళు రాయలసీమ అంతా తుడిచిపెట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఉత్తరాంధ్ర భూ కబ్జాలు అసలు కనీ విని ఎరుగని రీతిలో విశాఖపట్నం నేపథ్యంలోనే. అటు దసపల్ల భూములు, హైగ్రీవ భూములు, అక్కడ మనం చూసాం ఏంటి ఆశ్రమ భూములు, టోటల్గా రామానాయుడు స్టూడియో భూములు. విశాఖలోనే నీకు 30,000 ఎకరాలు కబ్జా జరిగిందని. అక్కడ అనకాపల్లి కోఆపరేటివ్ సొసైటీ పరిధిలో 10,000 ఎకరాలు అన్యాక్రాంతం. గుడివాడ అమర్నాథ్,
సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి పేర్లు అక్కడ వినపడిన నేపథ్యం. అంటే అసలు వీళ్ళ ముగ్గురే విశాఖలో 27,000 ఎకరాలు మరి కబ్జాలు ఆక్రమణలకు పాల్పడ్డారని మన మీడియాలో కథనాలు. అంటే ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ల్యాండ్ మాఫియా ఏ విధంగా చెలరేగిపోయిందో అక్కడే మనకు కనపడుతున్న నేపథ్యంలో అటు భూములు, గనులు, డిస్టిలరీలు, ఆ తర్వాత మైన్స్, గనులు, నెక్స్ట్ ఈ పోర్టులు, వీటన్నిటిని ఎలా కొలిక్కి తేవాలో అనే తెలియని పరిస్థితుల్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఈ మాఫియా డీల్స్ అన్నారు. ఈ మొత్తాన్ని, ఈ మాఫియా డీల్స్ అన్నిటిపైన ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో వేయడం బిగిన్ చేశారా? టార్గెట్ వినీత్ బ్రిజ్లాల్ ఇంకా బిగిన్ చేయలేదా? లేదు, ఇంకా చేయలేదు. రేపో ఎల్లుండ బిగిన్ చేస్తారేమో. అంబటి రాంబాబు వచ్చేసి ఉండాలి ఈ పాటికి. వచ్చేసాడు పోయి. ఆయన మీద సీమరాజా మీద కేసు పెట్టాడు. ఈ వ్యవహారం మీద ఏం మాట్లాడలేదు కానీ సీమరాజా మీద కేసు పెట్టాడంట. సీమరాజాని పెంచాడా? అంబటి రాంబాబు తగ్గాడా? దిగజారాడా? ఇక్కడ ఇష్యూ ఏంటంటే వినీత్ బ్రిజ్లాల్, సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఎక్కడ ఏ సందర్భంలో వాళ్ళ పేర్లు వినపడ్డా వీళ్ళు కంగారెత్తిపోతున్నారు. ఎందుకు కంగారెత్తిపోతున్నారు అర్థం కావటం లేదు. అంటే ఏంటి, కూకటి వేళ్లతో వీళ్ళని పెళ్ళగిస్తారనా, రూట్ అవుట్ అవుతుందనా మాఫియా? ఎందుకు బేజారెత్తుతున్నారు? గతంలో మనం చూసాం, ఎన్నికలకు ముందు హింస, ఎన్నికల తర్వాత హింస, పెద్ద ఎత్తున హింస చెలరేగిపోయిన దాంట్లో అప్పుడు కూడా సిట్ వేశారు. దానికి కూడా ఈయనే ఎవరు, వినీత్ బ్రిజ్లాల్ని ఆ సిట్ కూడా మొత్తం ఇచ్చిన నేపథ్యంలో అనేక మంది సస్పెండ్ అయ్యారు. పోలీస్ ఆఫీసర్లు కూడా ఈసీ ఫైర్ అయింది అప్పట్లో, ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు వినీత్ బ్రిజ్లాల్ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి సిట్ ఇది ఇప్పుడు ఈ మొత్తం మాఫియా డీల్స్ అన్నింటినీ కూడా కొలిక్కి తీసుకురావాలి. ఎందుకంటే ఇది బాధితుల ప్రభుత్వం, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రే బాధితుడు. ఆయన 53 రోజులు జైల్లో పెట్టారు. నాకన్నా పెద్ద బాధితుడు ఎవరు ఉన్నాడు అంటాడు. అంతకుముందు చంద్రబాబు మాటలు చెప్పుకోవడానికి అర్హత కూడా ఉంది. నాకన్నా పెద్ద మాదిగ ఎవరున్నాడు ఆయన వాడు. ఎవరు, మందాకృష్ణతో అప్పట్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిలో ఆయన పాల్గొంటున్న దాంట్లో. అట్లా ఇప్పుడు నాకన్నా పెద్ద బాధితుడు ఎవరని అసలు ఆ రోజు శాసనసభలో మీరు కూడా చూసే ఉంటారు. ఏది, మీలో కేసులు లేని వాళ్ళు ఎవరో కూర్చోండి అంటే 5గురు కూర్చున్నారు, మొత్తం అందరు లేచి కూర్చున్నారు. 5గురు కూడా కొత్త వాళ్ళు, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, ఏదో ఎన్ఆర్ఐస్ ఏదో వాళ్ళు అనుకుంటా, విదేశాల నుంచి వచ్చి కంటే చేసి గెలిచారు. అంటే ఇవాళ శాసనసభే బాధితుల సభ. ఇవాళ ఈ ప్రభుత్వమే బాధితుల ప్రభుత్వం. బాధితులు ఏరి కోరి మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తే బతకలేము అని తెచ్చుకుని మిమ్మల్ని పెట్టుకున్న నేపథ్యంలో ప్రతి బాధితుడికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన. సో ఆ పని సిట్కి అప్పగించినట్టు అనుకోవాలి. వినీత్ బ్రిజ్లాల్ మరి దాన్ని ఎంత మేరకు కొలిక్కి తెస్తాడు, మరి బాధితులకు ఎంతవరకు న్యాయం చేస్తాడనేది చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే.